టాలీవుడ్లో స్టార్ కపుల్ సమంత నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఎంతో క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. గత నెలలో నాగచైతన్య, శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయినప్పటికీ సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించిన వార్తలు ఇప్పటికీ హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. తాజాగా మరోసారి ఈ విషయంపై సమంత స్పందించింది. ఏం మాయ చేసేవే సినిమాతో దగ్గరైన సమంత, నాగచైతన్య పెళ్లి అనంతరం పలు కారణాలతో 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఈ విషయం ఒక సంచలనంగా మారింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇలాంటి క్యూట్ కపుల్ విడిపోవడం బాధగా ఉందంటూ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సమంత, నాగచైతన్య పలుమార్లు విడాకులకు గల కారణాలపై స్పందిస్తూనే వచ్చారు. వ్యక్తిగత కారణాలతో విడిపోయామని చెప్పుకొచ్చారు. విడాకుల తరువాత నాగచైతన్య, శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్నారు. సమంత మాత్రం ఇప్పటికీ నాగచైతన్యను మర్చిపోలేకపోతుంది. విడాకుల తరువాత పడిన బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూనే వచ్చింది. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించింది సమంత. విడాకుల తరువాత తనకు ఎదురైన పరిస్థితుల గురించి తెలిపింది. నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా బాధపడ్డా. నిజానికి భర్తతో విడిపోయిన మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో బాగా తెలుసుకున్నా. నా గురించి ఎన్నో అబద్ధాలు సృష్టించారు. ఈ అబద్ధాలతో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యా. చాలాసార్లు అందులో నిజం లేదని చెప్పాలనిపించేది. అయినా నాతో నేను చెప్పుకున్న సంభాషణే నన్ను ఎన్నోసార్లు ఆపింది. డివోర్స్ తర్వాత బాధగా అనిపించిన ఏ రోజు ఏడుస్తూ కూర్చోలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు. నా జీవితంలో మరో అధ్యయనం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సమంత తెలిపారు. తాజాగా సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె ఫ్యాన్స్ ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. తప్పకుండా కొత్త జీవితం ఉంటుందని, ఆనందంగా లైఫ్లో ముందుకు వెళ్లాలంటూ తెలుపుతున్నారు. నిజానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ అందుకున్న నటీమణుల్లో సమంత మొదటి స్థానంలో ఉంటుంది. ఒకానొక సమయంలో ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో సైతం నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో సైతం నటించింది. ఆమె నటించిన ఓ బేబీ, శాకుంతల, యశోద చిత్రాలు మంచి హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడిల్ వెబ్ సిరీస్తో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది సమంత. ప్రస్తుతం కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత సినిమాల విషయంలో జోరు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.